హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సాఫ్ట్గా దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. అస్సలు లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే నేను నైటే పిండి రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ వరకు మంచిగా పులిసిపోయింది. చూస్తున్నారు కదా, పిండి ఎంత బాగా పులిస్తే మనకు దోశలు అనేటివి అంత టేస్టీగా వస్తాయి. పిండి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇంకా మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 2 స్పూన్స్ పిండికి 2 ఎగ్స్ అయితే తీసుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఉప్పు, కొంచెం సోడా అయితే వేసుకుంటున్నాను అనమాట. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే దోశలు అనేటివి అంత సాఫ్ట్గా అంత దూదిలాగా అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో అట్లా అయితే మీరు మంచిగా మిక్స్ చేసేసుకోండి. అసలు ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మా హ్యాపీ అయితే బయట నుంచి తెచ్చిన దోశనే తినేది. సో రెగ్యులర్గా అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బయట ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో తెలీదు. అది తిన్నప్పుడు అంతా తను వాటర్ ఎక్కువ తీసుకునేది అనమాట. లేదు ఎట్లనన్నా తనని మాన్పించాలి అన్నట్టు నేను డిఫరెంట్ టైప్ దోశలు ట్రై చేశాను అనమాట. ఫైనల్గా హ్యాపీకి అయితే ఈ దోశ నచ్చింది. ఇంకా ఎవ్రీడే అడుగుతుంది అనమాట, అమ్మ దోశ కావాలి, ఈ దోశ కావాలి అనేసి. తనని మార్నింగ్ దోశలతోనే లేపుతానమాట. హ్యాపీ దోశ రెడీ అయింది లే అనేసరికి తను ఇష్టంగా లేస్తుంది అనమాట. అంత ఎక్కువ ఇష్టం హ్యాపీకి అనే కాదు, మా అందరికి కూడా చాలా ఇష్టము. మా హస్బెండ్ ఏదైనా నేను కొత్తగా ట్రై చేశాను అనుకోండి అస్సలు ఇష్టపడరు. కాకపోతే హ్యాపీకి ట్రై చేసినప్పుడు ఒకసారి టేస్ట్ చేశారనమాట, తనకు కూడా నచ్చింది. సో మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. అట్లా ఎవ్రీడే మా ఇంట్లో ఈ దోశలు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. హ్యాపీకి అయితే కంపల్సరీ వేస్తాను. హ్యాపీకి వేసిన తర్వాత ఇంకా మేమందరం కూడా వేసుకుంటూ ఉంటాం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మా హ్యాపీ లాగా పికీ ఈటర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళకు ఒక్కసారి పెట్టి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎగ్స్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. మా హ్యాపీ ఎగ్ దోశ తినదు, కాకపోతే ఎగ్ దీంట్లో వేసేస్తే మాత్రం తనకు తెలియదు అనమాట, ఈ దోశలు ఇష్టపడుతుంది. సో అట్లా పిల్లలు ఒక్క రకంగా తింటలేరు అంటే దాన్ని డిఫరెంట్ టైప్స్ అయితే చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. కొన్ని ఇష్టపడతారు, కొన్ని అయితే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంకా వాళ్ళు అసలు టచ్ కూడా చేయరనమాట. ఇంకా అలాంటివి వదిలేయడం తప్ప మనం కూడా ఏం చేయలేము. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత ఇంట్రొడ్యూస్ చేయడం తప్ప. సో ఇంతేనండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి.